జగన్ ఇక అంటే అసెంబ్లీకి అయితే వెళ్ళదలుచుకోలేదు. రేపు మాపో జనంలోకి వెళ్ళడానికి ముందైతే ఈ డిసెంబర్ కల్లా టోటల్ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆటెట్లో దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుని ఆ తర్వాత ముందు బస్సు యాత్రలు చేసి జిల్లాల వారీగా యాత్రలు చేసి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క వారం కేటాయించుకుని తద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలతో సహా మమేకమై పార్టీకి పూర్తి పునర్వైభవం తీసుకొచ్చి ఆ తరువాతన పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ దఫా పాదయాత్ర సుమారు 5,000 కిలోమీటర్లు తిరగాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందు జిల్లాల పర్యటన తర్వాత ఈ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. అదే సందర్భంలో పార్టీ బూత్ కమిటీల నుంచి పిఎస్సీల వరకు మొత్తం రెడీ చేసుకుని సాగాలన్నటువంటి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే దాని మొత్తం అన్నీ అనుకున్నట్టు కాకుండా చేయడానికి ఓ పెద్ద ప్రయత్నం ఇంకో పక్కన చేస్తున్నారు. ఈలోపు జగన్ ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ప్రయత్నం ఇటు పక్కన ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర మధ్యలో చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఆగిపోయింది. అలాంటి పరిస్థితి క్రియేట్ చేయడానికి వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు.